వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మనడిస్తాం. గోదావరిలో గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం నెంబర్ 1 కల్లు డిపో ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున నూతనంగా నిర్మించబడుతున్న రేణుక ఇల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి గోదావరికడి గౌడ సంఘం నాయకులు, గీత పారిశ్రామిక సహకార సంఘం గోదావరికడి గ్రూప్ నెంబర్ 1 సభ్యులు వారి కుటుంబ సభ్యులతో హాజరై ఉదయం నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వేద పండితుల ఆధ్వర్యంలో తులసి పూజ నిర్వహించి గుడిలో జరుగుతున్న పనులను పరిశీలించి ఆనందోత్సాహాల మధ్య అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గోదావరికరలో గౌడ కులస్తులంతా ఒకే తాటిపై ఉంటూ ఎక్కడ లేని విధంగా గోదావరికరలో ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం జరుగుతున్న సందర్భంగా అందరం కలిసికట్టుగా ఉంటూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాబోయే ఎల్లమ్మ బోనాలను నిర్వహించుకోవడం జరుగుతుందని, గౌడ కులస్తులందరూ ఒకే తాటిపై ఉండి రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంతు గౌడ్, బాలసాని స్వామి గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, కోట రవి గౌడ్, మాచిడి రాజు గౌడ్, మండ రమేష్ గౌడ్, వంగ లక్ష్మీపతి గౌడ్, బొల్గం సురేష్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, మోడెం సురేందర్ గౌడ్, గడ్డం రవి గౌడ్, మండ సుజాత రమేష్ గౌడ్, బాలసాని పద్మస్వామి గౌడ్, పొన్నం అంజయ్య గౌడ్, బిందే భూషణం గౌడ్, పైడిపల్లి రామ్మూర్తి గౌడ్, మూల అశోక్ గౌడ్, నేరెల భీమయ్య, గౌడ సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం క్షీరోద్భవత్వదే నమః. ఓం కృష్ణవరాయే నమః. రూపములు అందరికంకితము వందే హరి అని వైభవగాన ప్రతి కార్తీకమందు వసందు వేణుల వెందుగను మితితో ద్వాదశి తిథిని గో పుత్రాందేహి మహాప్రాజ్ఞే యశోదరిహి బలంచ మే కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. చేతికి గలగల గాజులు వేసి కాళ్ళకు పసుపు పారాణి ఉయ్యంగా ఓడి బియ్యంబే నీకు వయ్యంగా, కాళ్ళకు పసుపు పారాణి ఉయ్యంగా ఓడి బియ్యంబే నీకు వయ్యంగా, కనక దుర్గవ్వని కరుణించరమ్మని, కనక దుర్గవ్వని కరుణించరమ్మ, చేతులెత్తి నీకు దండాలు పెట్టేము, చేతులెత్తి నీకు దండాలు పెట్టే, పువ్వులారా జగదాంబ పూజకోస్తరా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తరా, పువ్వులారా జగదాంబ పూజకోస్తరా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తరా. ఇంద్రకీలాద్రియ తలతాల మెరియంగా, ఇంద్రకీలాద్రియ తలతాల మెరియంగా, చక్కటి దుర్గమ్మ కొలువై ఉండంగా, పక్కన కృష్ణమ్మ పరుగులెత్తంగా, పక్కన కృష్ణమ్మ పరుగులెత్తంగా, పువ్వులారా జగదాంబ పూజకోస్తరా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు. అప్పుడు దాని తర్వాత ఇళ్ల కోసం అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ 2 ఎకరాల స్థలాన్ని తీసుకున్నాం. అప్పుడు రాను ఏమైంది, ఎక్కడోళ్ళు అక్కడ ఆక్యుపై చేసుకోవడం, మనకు స్థలం ఇచ్చిన వాళ్ళే మళ్ళీ అమ్ముకోవడం, ఇవన్నీ జరిగినాయి. పోను మిగిలిన స్థలాన్ని 1 ఎకరం 10 గుంటల పేరు మీద ఒక వాళ్ళందరి పొన్నం ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారు. వారు కూడా మనకు విషయం చెప్పడానికి. రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అనుకోకుండా మహారాష్ట్ర నుంచి ఎలక్షన్ లో పోతా ఉంటే సురేష్ వాళ్ళ ఇంటికాడ ఆగినప్పుడు ఇట్లా నిర్వహిస్తా ఉన్నా, మీరు కూడా రావాలంటే చూస్తా. కొంతమందికి అపోహలు ఉన్నాయి కాబట్టి ఇదంతా చెప్తా ఉన్నా. ఆ విధంగా ఏర్పడ్డటువంటి ఈ స్థల ఏర్పాటు తదనంతరం వ్యాపారాలు తగ్గిన తర్వాత ఐక్యత లోపించడము, వేదిక లేకుండా పోయింది. కళ్ళ వ్యాపారాలు ఎల్లమ్మ తల్లి బోనాలు చేయాలి, ఎల్లమ్మ తల్లి గుడి కట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకించి హనుమంతన్న నా కళ్ళలో వచ్చిందా ఎల్లమ్మ తల్లి కడతారా కట్టరా అసలు ఏం చేస్తారా అనేది మొదలుపెట్టింది. వచ్చిన తర్వాత అందరినీ కూడా కూర్చునేట్టు మాట్లాడి
కంటిన్యూషన్ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. తుది రూపానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన సంఘ సభ్యులందరూ కూడా అందరి సహకారంతో కేవలం గోదావరిఖని గీతా పారిశ్రామిక సహకార సంఘం గ్రూప్ నంబర్ 1 సహకారంతోనే ఇప్పటి వరకు వచ్చింది. దీంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా కొన్ని నిధులు వెచ్చించడం జరిగింది. అధ్యక్షులు చెప్పినట్టు 1,20,30 లక్షల దాకా అయింది. ఇంకా కూడా కావడానికి ఇప్పుడు ఇచ్చిన దాతలు కూడా మనకు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కాబట్టి దీన్ని మనం అందరం కూడా ముందు పడి చేసుకోవాలని, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా రాజమహిళలకు స్వాగతం సుస్వాగతం. మరియు ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీల పరంగా ఎప్పుడు కలవలేదు. ఇవాళ వనభోజనాలు, కార్తీక వనభోజనాలు సందర్భంగా కలవడం జరిగింది. ఇదందరికీ కూడా ముందు కూడా ఇంకో 2-3 నెలలు పట్టచ్చు ఎల్లమ్మ టెంపుల్, ఎల్లమ్మ బోనాలు చేయడానికి. మీరు అందరూ కూడా సహకరిస్తారని, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గౌడ ఇంటికి కూడా బోనాలు వెళ్ళాలి. అట్లా ప్లాన్ చేద్దాము. ఎవరు కూడా తక్కువ ఎక్కువ ఇవ్వలేరు, అందరూ సమానమే. మన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అందరం గౌరవం కావచ్చు. ఇది ఒక వేదిక, మన ఎల్లవ తల్లి ఒక వేదికగా మన కులదైవం కాబట్టి దీని మీద నుంచే మనము సమైక్యంగా అందరికీ సేవాభావంతో ఒకరికొకరు ఉంటూ మన సమాజానికి సేవ చేస్తూ, మనం కలిసి ఉంటూ సమాజానికి సేవ చేస్తూ ఉండటానికి కొరకే ఈ వేదికను తయారు చేసి మనం ఇంత కష్టపడుతున్నాం. అందరి సహకారంతో మొదలే రంగంలో దిగలేదు, నమ్మకం కలగాలి. ఇదివరకు 2-3 సార్లు ఇక్కడ ఇళ్ళమ్మ కూడా కడతాను కట్టలేకపోయింది. కాబట్టి ఇప్పుడు పూర్తయింది. జనవరి వరకు పూర్తిగా ఒక విగ్రహాలు తుది మెరుగు దిద్దడానికి కోసం తయారుగా ఉన్నాం. కాబట్టి అందరం కలిసి ఇక్కడ మనం కలిసి ఉండాలంటే ఒకరింటికి వాళ్ళు ఊరు లేదన్నమాట. ఇక్కడ ఓలింట్లో పోతారు. అసలు కులం కూడా పక్కన కులం కూడా మన కులం అని చెప్తలేదు. కాబట్టి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది, జరుగుతుంది. మనం ఈ బోనాల పండుగ వరకు ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి గోదావరిఖనిలో అన్నింటినీ మనం ఒక రిజిస్టర్ ద్వారా, ఒక సభ్యత్వం ద్వారా స్టార్ట్ చేసి ఎన్ని కుటుంబాల్లో అన్నింటినీ సమైక్యంగా మన బోనాల పండుగ ద్వారా మన గౌడ వాళ్ళ శక్తి ఎంతలో మనం ఇక్కడ ప్రదర్శించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన రాత్రి మనం అనుకున్నట్టుగా పెంపకానికి సంబంధించి నేను గౌరవ శాసనసభ్యులు సాకూరు మకర్ సింగ్ గారితో శ్రీధరబాబు గారితో మాట్లాడడం జరిగింది. మీరు సంఘం తరఫున ఒక రిప్రజెంటేషన్ శాసనసభ్యులు గారికి ఇస్తే అది సింగరేణి పంపి ఒక 20 ఎకరాల్లో స్థలం వాళ్ళ పేరు ఉంటుంది కానీ చెట్లు పెట్టి వాడుకోవడానికి విధంగా ఉండే విధంగా అగ్రిమెంట్ అయ్యి అది చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా మీరు ఒక కాగితం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిగతా ఎల్లవతల్లి టెంపుల్ నిర్మాణానికి నా వంతు సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తా. అంతేకాకుండా ఈరోజు మీ అందరూ ఆశీర్వాదంతో విద్యార్థి నాయకులు ఉన్నప్పటి నుంచి కూడా గోదావరిఖని అనేక సందర్భాలు అనేక రకాలుగా నాకు అండగా నిలిచినారు, ఇప్పుడు కూడా సపోర్ట్ గా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఏ ఇబ్బంది ఉన్నా, ఎవరికి అవసరం ఉన్నా నేను ఇంటి కుటుంబ సభ్యుడిగా భావించి తప్పకుండా నాకు రావచ్చు, నన్ను మీరు పిలుచుకోవచ్చు. నేను మీ కుటుంబ సభ్యుడు. ఈరోజు మీ అందరూ ఆశీర్వచనం ఆశీర్వచనంతో ఇక్కడ దాకా వచ్చినాయి. కాబట్టి మరి మీ అందరికీ మరొకసారి మీ ఆశీర్వచనాలు కోరుతా ఉన్నా. ఆ ఇలా ఆశీర్వచనం అందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ, మీరు ఈరోజు వనభోజనాల సందర్భంగా నేను రాలేకపోయినందుకు బాధపడుతూ మీ అందరికీ క్షమించమని కోరుతూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తరపున ఈ సొసైటీకి గౌడులందరికీ కూడా మనము ఎల్లమ్మ తల్లిని ఇక్కడ అందరికీ చూపించిన వాళ్ళం అవుతాం, ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ అందించిన వాళ్ళం అవుతాడు. గొప్ప ఆలోచనతోటి దాన్ని గుడి కింద కన్వర్ట్ చేయడం జరిగింది. గుడి దాదాపుగా 7 గుంటల గుడితో పాటు మిగతా ఖాళీ స్థలం అంతా కూడా ఇక్కడ ఈ విధంగా మనందరం కూడా దీన్ని వాడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో, ఇంతకుముందు సురేష్ అన్న చెప్పినట్టు ఇటువంటి చాలామంది సహకారంతో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి గౌడులందరికీ కూడా కొంత తగ్గించి మిగతా వారికి కొద్దిగా వ్యాపార దృక్పథంతో పోదామనేటువంటి ఒక ఆలోచన ఉన్నది. అదేవిధంగా ముందుకు షట్టర్లు కట్టాలి. ఎందుకంటే గుడి దీప నైవేద్యం ఎప్పుడు ఉండాలి.
పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, అగరబత్తులు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, లేకపోతే అయ్యగారి యొక్క వేతనం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్ని ఖర్చులతో కూడుకున్న పని కాబట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి ఉన్నప్పుడే అమ్మవారి యొక్క విశిష్టత కానీ ప్రాశస్త్యం కానీ ఆమె అమ్మవారి దీవెనలు కూడా మనందరికీ ఉంటాయి, ఈ సమాజానికి ఉంటుంది, ఈ రామగుండ నియోజకవర్గానికి ఉంటుంది. కాబట్టి దానికోసం భవిష్యత్తులో మరిన్ని ఎప్పటికీ కూడా ఖర్చులే ఉంటాయి. ఆ ఖర్చులను ముందు చూపు ఆలోచన పెట్టుకొని పెద్దలంతా కూడా ముంగట ఒక షట్టర్లు వేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టి దాని ద్వారా వచ్చేటువంటి కొద్ది ఆదాయాన్ని కొద్దిగా గీతా పారిశ్రామిక సహకార సమ్మెలకు అందిస్తూ అదేవిధంగా గుడి మెయింటెనెన్స్ కోసం కూడా ఖర్చులు చేయాలంటే ఒక దూరపు చూపుతోటి ఒక గొప్ప ఆలోచన చేసినారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ 300 మహిళా సోదరులకు, అక్క చెల్లెలకు, అన్నతమ్ములకు అందరికీ కూడా పేరు పేరున కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చాలా విషయాలు మనకు ఇది కాదు కానీ ఒక గౌడ సంఘం గౌడులకు ఐక్యత ఉండడానికి మొదటి నుంచి కూడా పనిచేసే క్రమంలో ఒక భూమి వస్తే ఒక దాదాపు 10 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి మన సొసైటీకి దక్కింది. దాంట్లో మనం గుడి నిర్మాణం చేసుకుంటున్నాం. దీని ద్వారా అందరం కూడా మనం ఇంతకుముందు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అందరూ కలవాలి, అందరూ కలిసి ఒక వేదికగా ఉండి అందరం సమిష్టిగా ఉండాలి. మనం కూడా మన ఐక్యత నిరూపించుకోవాలి. దానికోసం ఇది ఒక వేదిక పనిచేస్తామని చెప్పి భావిస్తూ ఉన్నాము. దీనికి మన దగ్గర పనిచేసినటువంటి గౌరవనీయ సోదరుడు మన రాజమౌళన్న పోలీస్ డిపార్ట్మెంట్లో మొదటి నుంచి కూడా అంటే ప్రైమరీ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా మన వాళ్ళు ఎక్కడ ఆపద వచ్చినా ఏదైనా కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన కుటుంబ సభ్యులాగా చేసుకొని పనిచేసి అందరూ కూడా సహాయపడ్డాడు. అట్లా మన వాళ్ళందరూ కూడా ఒక వేదిక ఉంటే అన్ని రకాలు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. కట్టినరో వాళ్ళందరికీ సొసైటీ నుంచి ఆ స్థలంలో ఉన్న మెంబర్లందరికీ డబ్బులు తిరిగిచ్చేసి ఈ స్థలాన్ని ఒక నిర్మాణ ఎల్లమ్మ దేవాలయ ఆలయ కమిటీ పేరు మీద ఒక నిర్మాణ కమిటీ